హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. 20 ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఏవిఎన్ అనేది ఒకటి కొత్తగా వస్తుంది. ఇది కోవిడ్ అయిన తర్వాత కామన్ అయ్యింది. సో ఏవిఎన్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అన్నమాట. సో దాని మీనింగ్ ఏంటి అంటే, ఏవాస్కులర్ అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి హిప్కి అది అరుగుదల మొదలయ్యి డ్యామేజ్ మొదలయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అనమాట. సో పోస్ట్ కోవిడ్ ఏ కారణం వలనైనా కావనివ్వండి, పోస్ట్ కోవిడ్ ఇది బాగా ఎక్కువ కనిపిస్తాను. మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి దీనికి అంటే, ఒకటి ఆల్కహాల్ తీసుకోవడం, 2 స్మోకింగ్. ఇవి కాకుండా దెబ్బలు తగలడం, దాని మూలాన బ్లడ్ సప్లై హిప్కి బోన్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గడం, లేదు స్టిరాయిడ్స్ పడడం, వాటి మూలాన హిప్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గడం, లేదు బ్లడ్లోనే ఇంట్రెన్సిక్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి బ్లడ్ క్లాట్ అయిపోవడం చిన్న చిన్న వెజల్స్లో. దీని మూలాన ఏంటంటే ఈ థై బోన్లో ఉండే తలకాయకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. సో స్లోగా ఈ బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఇక్కడి నుంచే అది ష్రింక్ అవ్వకుండా వచ్చేస్తుంది. సో అలా ష్రింక్ అవుతా వచ్చేటప్పుడు దాని ఎట్లా అయితే మూమెంట్ చెయ్యాలో ఆ మూమెంట్ అంతా తగ్గిపోయి పెయిన్, స్టిఫ్నెస్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో దీనికి ఎంఆర్ఐ చేసి, ఎక్స్రే ఉంటుంది, ఎంఆర్ఐ ఉంటుంది. ఎక్స్రే కనిపించకపోతే ఇంకా కంటిన్యూ అయితే ఎంఆర్ఐ చేస్తాము. సో ఈ టెస్టులు చేసి ఇది కారణం అని కనుక్కున్న తర్వాత ఫస్ట్ యూజువల్గా ఏం చేస్తాం అంటే మెడిసిన్స్, పెయిన్ రిలీఫ్కి మెడిసిన్స్ పెడతాము. దానితో పాటు ఫిజియోథెరపీలో ఆ చుట్టూతా ఉండే కండరాలు బలపరిస్తే బోన్ మీద ఉండే స్ట్రెయిన్ తగ్గుతుంది కాబట్టి ఆ చుట్టూతా ఉండే హిప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఇస్తాము. ఇవి కూడా కాదు అంటే కనుక నెక్స్ట్ స్టెప్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఒకటి బోన్ వేరే చాట్ నుంచి బోన్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడము, లేదు డీకంప్రెషన్ అని ఉంటుంది, అంటే ప్రెషర్ తగ్గించి ఇక్కడ బ్లడ్ సప్లై పెరగడానికి వీలుగా చేస్తారు. ఇంకా ఇవన్నీ కుదరలేదంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్, అంటే ఈ పార్ట్ ఆఫ్ ద బోన్ తీసేసి రీప్లేస్మెంట్ చేసి, అంటే బయట నుంచి తీసుకొచ్చిన స్టీల్ ఆటలతో వేస్తారు. సో ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి దానికి. థ్యాంక్ యూ.